విషయం బయటికి రాలేదు. అందరూ ఏకమైపోయి మా అమ్మాయిని నమ్ముకున్నారు. ఇప్పుడు వరకు కనీసం ఎలా జరిగిందనేది ఇప్పటివరకు నాకు అసలు తెలియదు. అసలు ఎందుకయింది ఇలా? అసలు మాకు దరిద్రం ఏంది? ఇక్కడ సీట్ రావడమా దరిద్రమా అని. ఆ తర్వాత వాళ్ళ మమ్మీతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా ఇచ్చినాం. నన్ను ఏం చేస్తారో అన్నది అదే రోజు నైట్ జరిగింది సార్. అది ఏం జరిగిందో ఇప్పుడు ఇప్పటికీ నాకు న్యాయం జరుగుతుందని తెలుస్తలేదు సార్. చాలా రేపు పొద్దున వానికి శిక్ష పడకపోతే వాడు రేపు పొద్దున డాక్టర్ అయ్యి చలామణి అయితే ఇంకెంతమంది ఏం చేస్తాడు? కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి మృతికి పూర్తిగా సైఫే కారణం అంటూ చెప్పేసి అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? మళ్ళీ సైఫ్ పైన సస్పెన్షన్ కొనసాగుతుంది అని చెప్పేసి కాకతీయ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ చెప్పింది. ఏదైతే 97 రోజుల పాటు క్లాసులకు అటెండ్ అయ్యాడో అదే 97 రోజుల పాటు మళ్ళీ సస్పెన్షన్ కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సరే, ఇది పూర్తిగా అన్యాయమే. ఇప్పుడు ర్యాగింగ్ కమిటీ డిసైడ్ చేసింది, ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించిన తర్వాత కూడా ఆయన సస్పెండ్ చేయడం, పనిష్మెంట్ ఇవ్వకుండా సస్పెండ్ ఎక్స్టెండ్ చేయడం అనేది ఇది నాకైతే సంతృప్తిగా లేదు. అందులో అది కూడా ఎప్పుడైతే రియోగ్ చేసినప్పుడే నేను పిటిషన్ ఇస్తే మళ్ళీ దీని మీద కమిటీ కూర్చొని మళ్ళీ నిర్ధారణ చేసి మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు కోర్టు సబ్మిట్ చేయడంలో కూడా వీళ్ళే ఇంకా 97 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేయడం ఏంది? నువ్వు ఆల్రెడీ నిర్ధారించిండ్రు, ఇక్కడ ర్యాగింగ్ జరిగిందని నువ్వు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నావు. అలాంటప్పుడు యాజ్ పర్ ర్యాగింగ్ చట్టం ప్రకారం ఆయన మీద పనిష్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు? ఆయన యాక్చువల్ రిమూవలే చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? దీంట్లో ఇంకా ప్రొలాంగ్ చేయడం నాకేం దీంట్లో అర్థం కావట్లేదు. దీంట్లో ఎవరెవరు హస్తం ఉందా మరి ఏమనలేదు. మేము యాక్చువల్ దీని మీద నేను ఈ సైఫ్ మీదే కాకుండా ఈయనతో పాటు ఇంకా నలుగురు నేను పిటిషన్ రాసి ఇచ్చినాను. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఈయనకు సహకరించున్నారు. వాళ్ళకేం స్టెప్ తీసుకున్నారు? వాళ్ళకి ఇంతవరకు ఏం చేయలేదు. ఇందులో నిర్లక్ష్యం హెచ్ఓడిది కూడా ఉంది. హెచ్ఓడికి ఇంతవరకు ఏమాత్రం కాలేదు. ఆయనకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వకూడదు? ఆయన సూపర్వైజరింగ్లో ఆయన సరిగా నిర్వర్తించలేదు కాబట్టి ఆయనకు కూడా ఈ విషయం తెలిసినా కూడా ఆయన ఏ స్టెప్ తీసుకోకపోతే, స్టెప్ కనుక సరిగా తీసుకొని ఉండే ఇవాళ నా బిడ్డ బతికే ఉండేది. ఇప్పటికీ గుర్తు చేసుకుంటే మాకు ప్రాణం పోతుంది. అసలు ఏం చేయాలి? అసలు ఏమవుతుంది ఇంతవరకు? ఇంకోటి సిపి ఇప్పుడు ఏం చేయాలా? సిపి కూడా, వరంగల్ సిపి కూడా, సిపికి వాట్ అది తెలుసు. అసలు ఏం జరిగిందనేది నాకు తెలియదు. ఆయన ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఒక పక్కన అంటాడు రిపోర్ట్ వచ్చింది పాయిజన్ ఉందని. పాయిజన్ వల్ల ఎలా వెళ్ళింది? ఈమె తీసుకుని సూసైడ్ అంటాడు. మళ్ళీ సూసైడ్ తీసుకోవడం ఒక్కతే ఎలా తీసేసుకుంటుంది? ఒక థియేటర్లో కనీసం ఒక్కతే ఉంటుందా? 4-5 కనీసం 10 మంది ఉంటారు. దాంట్లో ఎవరికి ఏ విషయం తెలియదు. ఒక్క విషయం బయటికి రాలేదు. అందరూ ఏకమైపోయి మా అమ్మాయిని నమ్ముకున్నారు. ఇప్పుడు వరకు కనీసం ఎలా జరిగిందనేది ఇప్పటివరకు నాకు అసలు తెలియదు. అసలు ఎందుకయింది ఇలా? అసలు మాకు దరిద్రం ఏంది? ఇక్కడ సీట్ రావడమా దరిద్రమా? నాకు అసలు ఇంతవరకు నాకు ఎలా జరిగిందో నాకు ఇంతవరకు తెలియట్లేదు. నాకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇంకా
నాకు భయంగానే ఉంది. ఆమె ఆమె అక్యూజ్డ్కి అసలు పనిష్మెంట్ దొరుకుతుందా? రేపు లీగల్గా ఏమవుతుంది? ఇప్పుడు సిపి ఆ రోజు చేసిండు, ఏం రాసిండు ఏమో, ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరు దానికి ఫాలోఅప్ చేయరు. ఏమైనా అడిగితే కోర్టులో ఉంది, అది లీగల్ చూసుకుంటుంది. కనీసం ఆ కేసు నిలబడడానికైనా ఆయన ఏమైనా చేయాలి కదా. ఎందుకు ఫాస్ట్ ట్రాక్లో చేసి ఫాస్ట్ ట్రాక్ ఎందుకు వాడిని పనిష్మెంట్ ఇవ్వరు? ఇంకా సస్పెన్షన్ ఎక్కువ చేసి ఇంకా ప్రొలాంగ్ చేసేసి దీనికి కేసును నీరు గార్చేటట్టు చేస్తున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వం ఏదో ఉండి ఎవరో వెనకాల ముస్లిం అని ఆయన హోమ్ ఉన్నాడని అవన్నీ పుకారు ఆయన కూడా సపోర్ట్ ఉందని ఇప్పుడు వాళ్ళైతే ఏం చేయలేదు. ఆ గవర్నమెంట్ పోయింది. ఈ గవర్నమెంట్కి ఎలా అప్రోచ్ అవ్వాలో మాకు అసలు రీసెంట్లీగా యశస్విని రెడ్డి గారిని కలిసినాను, మా నియోజకవర్గ ఎమ్మెల్యే అటు సీతక్కను కూడా అప్రోచ్ అవుతున్నాను. నాకు అన్యాయం జరిగింది. గవర్నమెంట్ అసలు ఒక సీఎం ప్రకటించింది కూడా ఇంతవరకు ఏం కాలేదు. సంవత్సరం కావస్తుంది. గ్రూప్ 1 ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. 10 lakhs ఎస్గ్రేషియా ప్రకటించింది. ఇంతవరకు ఏమీ చేయలే. అబ్బాయికి ఏదో టెంపరీగా అవుట్సోర్సింగ్ అనేది 40,000 రూపీస్ అవుట్సోర్సింగ్ పెట్టిండు. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది తీసుకో అంటే అప్పుడు మేము రిఫ్యూజ్ చేసినాము, అయినా కూడా అదే ఇచ్చిండ్రు. ప్రస్తుతం అది అట్లే ఉంది. గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఇది జరగలేదు. ఆ రోజు ఏదో మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. సో కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ఏమంటున్నాడంటే ర్యాగింగ్ జరిగింది కానీ మానసికంగా మాత్రమే ర్యాగింగ్ జరిగింది, ఫిజికల్గా ఎక్కడ కూడా అరాచ్ లేదు, ఫిజికల్గా ఏం జరగలేదు అని చెప్పేసి కమిటీ నిర్ధారించింది. ఆ రిపోర్ట్నే మేము పంపించడం జరిగింది. అదే 97 రోజుల పాటు మళ్ళీ సస్పెన్షన్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఏ ఏ విధంగా చూడొచ్చు? ఇది తప్పు. ఇది మానసికంగా ర్యాగింగ్ అంటున్నారు. ఎవరికి తెలుసు? ఈయనకేమైనా తెలుసా? ఈయన ఏమైనా చూసిండా? ఆ రోజు నైట్ 3:30 వరకు ఆమెకు 2 ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి వితిన్ మార్నింగ్ అవర్స్లో 1 అవర్లో ఏం జరిగిందనేది ఇంతవరకు తెలియదు. అసలు ఏం జరిగింది? వీళ్ళు నేను పక్కనే ఉండి ఇదే స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. నేను వరంగల్ స్టేషన్లో. నాకు వితిన్ 7 minutes 10 minutes పడుతుంది హాస్పిటల్ పోవడానికి. నాకు తెలియదు. నేను తెలిసిన వెంటనే పోయినాను. అంతకుముందు అందరు హెచ్ఓడీస్ ఉన్నారు ఆడ. హెచ్ఓడీస్, ప్రిన్సిపాల్స్ అందరు. ఇప్పుడు నాకు తెలిసిన వెంటనే 5 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు వాళ్ళకి అదే టైంలో తెలిసి ఉంటే 5 నిమిషాల్లో వచ్చేస్తారా? 10 గంటలకు ఛాంబర్కి వచ్చే అతను ప్రిన్సిపాల్, కాలేజీకి వచ్చే అతను హాస్పిటల్లో ఉన్నాడు. అది ఎప్పటి నుంచి జరుగుతుంది? అసలు ఏమైంది? లాస్ట్ మినిట్లో చేయి దాటిన తర్వాత నన్ను పిలిచిండు. అది కూడా చెప్తున్నాను. యాక్చువల్గా అమ్మాయి ఇక్కడే చనిపోయింది. నేను చెప్తూనే ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాను. నన్ను కనీసం 5-6 రోజులు శవంతో ఆడుకున్నారు. ట్రీట్మెంట్ చేస్తాం, బతికిస్తామని. మాకేంటి ఇంకా ఉందేమో ఆశ. నేను ఆల్రెడీ కాదన్నా, మీ వల్ల కాదు, ఇది కాదు, అమ్మాయి లేదన్నా కూడా ఎవరు ఇది కాలేదు. నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళ బలవంతంగా అక్కడ నాకు ఆ రోజు కూడా డిక్లేర్ చేసిన తర్వాత శవాన్ని కూడా నానా రకాలుగా చేసిండ్రు. నన్ను కాదనకుండా తీసుకుపోవడానికి చూసిండ్రు. ఒకడైతే ఒక ఏఎస్పీ వచ్చిండు, ఎవరు ఆయన పేరు సమ్ రెడ్డి. ఆయన అంటాడు ఎస్పీకి, ఆయన కేరళ అతను ఉండే, ఆయన జాన్ ఏదో ఉండే, అతనికి చెప్తాడు, సార్ 10 మంది ఉన్నారు సార్, 10 మందిని లేపేసి తీసుకెళ్తాం సార్ అంటాడు. అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో నేను అన్నా, అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, సార్ చూడండి సార్, నువ్వు కనుక తీసుకెళ్తే నేనేం చేస్తున్నా, నాకు నువ్వు మమ్మల్ని కూడా శవంగా చూడాల్సి వస్తుంది అన్నప్పుడు ఆగిన. అంత ఘోరంగా చేసిండ్రు. వాళ్ళే తీసుకుపోయినారు. వాళ్ళే నన్ను సరిగా బాడీ దగ్గర కూడా సరిగా రానిలే, వాళ్ళే దహనం చేసినట్టు చేసిండ్రు. అంత ఘోరంగా చేసిండ్రు సార్. నాకు దీంట్లో నాకైతే అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు అసలు ఏమీ లేదు. ఆ కేసు ఏమవుతుంది అనేది కూడా లేకుండా పోతుంది. దానికి ఇప్పుడు ఎవరు ఫాలోఅప్ చేస్తలేరు. అది ఇప్పుడు ఆ కేసు కూడా ఇక్కడ నడుస్తున్నది. మొన్న లాస్ట్ టైం డిసెంబర్లో ఎప్పుడో వాయిదా ఉంటే తీసుకుపోయి జూన్లో వేసిండ్రు వాయిదా. అది జూన్ వరకు వేయడం నాకేం అర్థం కాలేదు. ఏందో మాకు అర్థం కాలేదు. అది జూన్ వరకు వేయడం ఏంటి? దీనికి ఇంకా త్వరితంగా క్లోజ్ చేయాలి కానీ ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు. లాస్ట్కి ఏం చేయాలనో నాకేం అర్థం కావట్లేదు సార్. దీనికి నేను కూడా ఏకాకి అయిపోయినాను. అప్పుడు సార్
అంటే ఆ సంఘటన జరిగి అనస్థీసియా డిపార్ట్మెంట్లో జరిగింది. అనస్థీసియా హెచ్ఓడి కూడా ప్రీతి చెప్పుకోవడం జరిగింది. ఆ ఎంజీఎంలో అదే రోజు చనిపోయింది అనుకుంటున్నారా మీరు? అదే రోజు జరిగింది సార్. యాక్చువల్ ముందు రోజు అన్నీ ఆయన దృష్టికి తీసుకోపోవడం నేను తీసుకుపోవడం జరిగింది. అంతకుముందు జరిగింది. వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు ఏం స్టెప్ తీసుకోకపోతే నేను లాస్ట్‌కి తీసుకుపోవట్లేదని నేను పోలీస్ దగ్గర కంప్లెయింట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అక్కడి వరకు పోదు. సామాన్యంగా పోలీస్ వరకు పోతే బాగుండదనుకొని నేను అక్కడి వరకు పోలే. లాస్ట్ కంప్లెయింట్ ఇవ్వడం అదే రోజు నైట్ జరిగింది సార్. ముందు రోజు నేను పోలీసుకి కంప్లెయింట్ ఇచ్చినాను. ఆయన ప్రిన్సిపల్‌కి ఫోన్ చేయడము, ఇదేదో అయిపోతుందని ఆ రోజు నైటే జరిగింది. కొందరు ఏం జరిగింది అనేది యాక్చువల్ అయితే ఇది ప్యూర్‌లీ నాకైతే మర్డర్ ఇది. ఇంతవరకు దీంట్లో ఏం జరిగిందని ఆమె అయితే చనిపోతుంది. నేను ఆ రోజు సాయంత్రం 10:30కి నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నప్పుడు నేను కలిసినాను. అంటే మీరు మర్డర్ అంటున్నారు. ఎలాంటి మర్డర్ జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చినామని వాళ్ళు వాడే పాయిజన్ ఇచ్చిండేమో అనిపిస్తుంది. ఆయన వచ్చిండా లేకపోతే వాళ్ళకి ఎవరైనా సహకరించిండ్రా ఎలా జరిగిందని నాకు ఇంకోటి ఇప్పటికీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటికి వెళ్తాయని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ అది హైకోర్టులో కూడా ఉంది. చీఫ్ జస్టిస్ దగ్గర ఒక కేసు ఉంది. అది ఇంకా పెండింగ్లో ఉంది. అది ఏమైనా వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. కానీ అది ఇంతవరకు దానికి అసలు ఎవరెవరు కౌంటర్ ఎలా వేస్తున్నారో అర్థం కావట్లేదు. అది ఇంకా ఆడనే ఉంది. ఒక అసోసియేషన్ అంటే యూనియన్ అతను పెట్టిండు, సమ్ ఎస్సీ ఎస్టీ అతను పెట్టిండు. అది ఇంతవరకు అట్లా పెండింగ్లో ఉంది. వాళ్ళు సిబిఐని దీనిలో ఇన్వెస్టిగేషన్ పెట్టాలని కూడా ఉంది. అది కనుక చేసి ఉంటే నిజాలన్నీ బయటికి వెళ్తాయి సార్. యాక్చువల్ అయితే మా అమ్మాయి సూసైడ్ చేసుకోదు అనేది నాకు ఇప్పటికీ నేను దాని మీదనే ఉన్నాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఇదైతే నాకు అనుమానం లేదు. ఆ రోజు మిమ్మల్ని సిపి పిలిచాడు. ఏం మాట్లాడాడు అసలు? కేసుకు సంబంధించి ఆయన మాట్లాడాడా? కేసుకు సంబంధించి నేనైతే అన్నీ కరెక్ట్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. నాకు ఆయన ఏమంటాడు, నువ్వు వేరేది అంటే నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చేస్తాను, నీకు లాస్ట్కి న్యాయం జరగదు, నేను చేసిందే కరెక్టు, నువ్వు ఇలా ఒప్పుకుంటేనే అవుతుంది అని నన్ను కన్వే చేయడానికే చూసింది. కానీ అసలు ఏం జరిగింది చెప్పండి సార్, మీకు ఐడియా ఉంది, కనీసం అట్లనే చెప్పండి, మాకు ఎలా జరిగిందని మనసు కన్నా మేము ఇది చేసుకుంటాము, చెప్పండి అన్న కూడా ఆయన ఏం జరగలేదు, అలాంటివి ఏం లేదు, ఈమెనే సూసైడ్ చేసుకుంది, ఈమెనే ఇంజెక్షన్ చేసుకుంది. ఒకప్పుడు ఏమో ఇంజెక్షన్ లేదంటారు, ఒక తర్వాత పోస్ట్మార్టంలో ఇంజెక్షన్ పాయిజన్ ఉందని అన్నారు. అది ఎలా వచ్చిందో ఏమో. ఫస్ట్ మాత్రం నీమ్స్లో బ్లడ్ తీసినప్పుడు ఏమీ పాయిజన్ లేదన్నారు. ఆ తర్వాత లాస్ట్ పోస్ట్మార్టంలో పాయిజన్ ఉందని వచ్చింది. అది ఎలా వచ్చింది పాయిజన్? అది ఏంది అది అసలు? ఇప్పుడు మన ఏదో తీసుకున్నది అన్నారు కదా, దానితో అసలు మనిషి చనిపోడు. సమ్ మత్తుది అది. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు వాడేది. అసలు ఆ మత్తుది ఈమె దగ్గర ఉండదు. ఈమె దగ్గర ప్రాక్టికల్ కిట్ ఉంది. నేను అప్పటికీ వాదిస్తున్నాను, అది హాస్టల్లోనే ఉంది. ప్రాక్టికల్ కిట్ ఇచ్చిండ్రు, హాస్టల్లో ఆల్రెడీ సీజ్ చేసిండ్రు, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అది ఈమె దగ్గర ఉండదు. ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో ఎవరికైనా వాడితే వాని పేరు మీద డ్రా చేసి వాడతారు. ఈమె దగ్గర ఎందుకు వస్తుంది ఆ మెడిసిన్? రికార్డులో ఉంటుంది. ఈమె కనుక ఆపరేషన్కి వాడడానికి తీసుకుంటే అది రికార్డులో చేసి తీసుకోవాలి, డ్రా చేయాల్సి వస్తుంది. ఈమె దగ్గర ఆ మత్తు పదార్థాలు ఎందుకు ఉంటాయి? మీరు ఆ రోజు సిపిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. సిపిని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియా కూడా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మీరు మీడియా కూడా మాట్లాడలేదు. ఎందుచేత మాట్లాడలేదు? ఎవరన్నా మిమ్మల్ని వద్దన్నారా ఏంటి అసలు? నాకు జరిగింది అది. నాకు ఆ రోజు మీకు ఎలా చెప్పండి, కానీ బెదిరించడానికి తక్కువేం లేదు. నాకు కన్వే చేయడానికి, నీకు ఇలా అయితే కాదు, మేము ఉన్నాం, మేము చూస్తాం అనే వరకు వస్తేనే నేను దానికి ఇది చేయాల్సి వచ్చింది. యాక్చువల్ అయితే ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. ఇదైతే నాకు అన్యాయమే జరిగింది. సో కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టుకి వెళ్ళినప్పుడు అంటే విచారణలో అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ అడ్వకేట్స్ కానీ లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు డిఫెన్స్ అయితే వాదిస్తున్నాడు, బాగానే అవుతుంది. ప్రస్తుతం ఆయనకి అప్పుడు రిమాండ్లో ఉన్నప్పుడు కనీసం బెయిల్ దొరకకుండా 56 days ఎంతో
ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇంకా వాదన వరకు రాలేదు. వాళ్ళు ఏవో ఎవిడెన్స్ అడుగుతున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఇంతవరకు అయితే కోర్టు బెంచ్ మీదకి డిస్కస్కి రానే లేదు. ప్రస్తుతం దాన్నే ఇంకా పొడిగించేసిండ్రు, జూన్ వరకు పెట్టేసిండ్రు. కోర్స్ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. అంటే మీరు సైఫ్‌కు సంబంధించి మీ ప్రీతికి సంబంధించి ఏదైతే ర్యాగింగ్‌కి పాల్పడి ఆహ్, ఆత్మ ఆత్మహత్య చేసుకుందో, ఏది ఆత్మహత్యకు పురుగొల్పినట్టు ఇప్పటికే కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చెప్తా ఉన్నాడు. మానసికంగా వేధించాడే తప్ప మానసికం అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినట్టే కదా! ఆత్మహత్యకు ప్రేరేపించింది నేను కాదనట్లేదు. ఆల్రెడీ మా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర ఆమె వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఆమె దగ్గర చాటింగ్స్ ఉన్నాయి, ఆమె ఫోన్లో అన్నీ ఉన్నాయి. అన్నీ ఎవిడెన్స్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఫోన్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంది, సీజ్ చేసుకొని ఉన్నారు. మొత్తం మెటీరియల్ సీజ్ చేసి ఉన్నాయి. ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు నాకు. ఇవ్వమని కోరినాను కోర్టుకు, ఇంకా ఇవ్వలేదు, ఇస్తామంటున్నారు. యాక్చువల్గా అవి కణమవుతున్నాయి. నాకు ఆమె వాడిన వస్తువులు ఎన్ని డబ్బులు పెడితే నాకు దొరుకుతాయి, కనీసం నాకు అవన్నీ ఇవ్వని అడుగుతున్నాను. అది ఇంకా ఇవ్వలేదు. దాంట్లో ఫోన్లో అన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఆమె మ్యాక్సిమం గ్రూప్లో చాలామందితో చాట్ చేసింది, చాలామందితో చేసింది. ఆయనను కూడా విభేదించింది. అనవసరంగా నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు, నేనేం తప్పు చేసినాను అనేది కూడా ఉన్నది దాంట్లో. ఆ తర్వాత వాళ్ళ మమ్మీతో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా ఇచ్చినాం. నన్ను ఏం చేస్తారో అన్నది అదే రోజు నైట్ జరిగింది సార్. అది ఏం జరిగిందో ఇప్పుడు తెలియదు. దాంట్లోనే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మాకేం ఊరు లేదు. ఉన్న దాంట్లోనే తిరుగుకుంటూ పిల్లల్ని కాపాడుకున్నాను. కానీ ఉన్న మొత్తం అమ్మేసిన, ఒక 3 ఎకరాల వరకు ఉండే అది అమ్మేసి చదివిపించిన సార్ పిల్లల్ని. ఆమెను అంతవరకు చేసినాను. వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాను. నాకేమవుద్ది అనుకున్నాను, కానీ నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు అది ఇప్పటికీ నాకు న్యాయం జరుగుతుంది అన్నది తెలుస్తలేదు సార్. చాలా ఇదైంది. సో, ప్రభుత్వం నుంచి అప్పుడు ఎక్స్‌గ్రేషియా ఇస్తా అన్నారు. మీరు ప్రభుత్వ పెద్దలను కావచ్చు, కేటీఆర్‌ని కావచ్చు, కేసీఆర్‌ని కావచ్చు, ఎన్ని సార్లు కలిసారు? కేటీఆర్ని ఒక 5-6 సార్లు కలిసి ఉంటా సార్. నానా తిప్పలు పడి ఫస్ట్లో ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అది మన దయాకర్ ఎక్స్ మినిస్టర్ తీసుకెళ్ళాడు. తర్వాత అక్కడ నుంచి కాకపోతే నేనే చాలా నానా కష్టాలు పడి కలిసినాను సార్. ఒకసారి ఇక్కడ వరంగల్ వచ్చిండు, సమాజం ఫంక్షన్ హాల్ దగ్గర వస్తే ఆయన దగ్గర నేను ఎక్కడ నన్ను కలవనీయకపోతే లాస్ట్కి సిపికి చెప్పి నేను హెలిప్యాడ్ దగ్గర పోయి కలిసినాను. నేను చేస్తాను చూస్తాను అన్నాడు. కనీసం 7-8 సార్లు ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతవరకు నేను చేస్తాను చూస్తాను అన్నాడు. ఆయన ఏం చేయలేదు సార్. నాకు చాలా మోసం చేసిండు సార్. ఇప్పుడు దయాకర్ నన్ను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. ఏమీ లేదు. ఇక జనాలు అనుకుంటున్నది వేరు. నేను అది చెప్తే బాగుండదు. ఎట్లా మరి? అంటే ఇప్పుడు ప్రీతి కేసు నీరు గారిపోతుందని అనుకుంటున్నారా మీరేమన్నా? దీన్ని బట్టి చూస్తే నీరు గారేటట్టే చేస్తున్నాను. నాకైతే నమ్మకం లేదు. నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. దీన్ని ఎవరు ఎలా ఇది చేస్తారనేది నాకు ఎవరు ఆ టైంలో వేడిలో అందరు అత్యంత సపోర్ట్ చేసింది. అందరు సపోర్ట్ చేసిండ్రు. మీరు మీడియా సపోర్ట్ చేసిండ్రు, చాలామంది చేసిండ్రు. సరే కనీసం మనకి శిక్ష పడుతుంది, దాంట్లో నన్ను మనశ్శాంతి పడదాం అనుకున్నాను కనీసం. కానీ ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయింది. నేను ఒక్కొని అయిపోయినాను. నేను వీళ్ళతో పోరాడడం కూడా నా వల్ల అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా తెలియదు. ప్రస్తుతం అయితే ఇది కేసు లాస్ట్కు నీరు గారుతుందేమో అని నాకు భయంగానే ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇంతవరకు ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు. మేమే అప్డేట్ తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ మేము ఒక హైకోర్టులో కూడా మేము ఒక లాయర్ని పెట్టినాము. అది కూడా నడుస్తుంది, ఏం లేదు. దాని మీద కూడా ఇంకెవరకు రాలేదు. వాళ్ళకు సమ్ హోమ్కు ప్లస్ మెడికల్ కాలేజ్కు రెస్పాండ్ అడిగిండు. వాళ్ళు ఏదో కౌంటర్ ఫైల్ చేసిండు. దాని మీద ఇంకేం రాలేదు. నాకు జరిగిన అన్యాయము, మాకు ఈ కేసును రీఓపెన్ చేసేసి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను శిక్షించాలని కోరినాము. అది ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకేం కాలేదు.
అది చూస్తాం. మేమైతే దీన్ని వదిలిపెట్టని అనుకుంటున్నాను, కానీ నాకు ఎంతవరకు అవుతుంది అనేది అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కనే ఫైట్ చేయాలా. చూస్తాను, నాకు సాధ్యమైనంత వరకు చూస్తాను సార్. నేను మాత్రం వదిలిపెట్టను. కేసు మాత్రం నేను కొట్లాడతా, అదేం లేదు. నేను మాత్రం నాకు అన్యాయం జరిగింది, నేను మాత్రం ఫైట్ చేస్తాను సార్. నేను వదిలిపెట్టను సార్. అంటే ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? వానికి శిక్ష పడాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆయనకి, మా అమ్మాయి చనిపోయింది, ఒక మంచి నిండు జీవితం ఇదైపోయింది. ఇప్పుడు రేపు పొద్దున వానికి శిక్ష పడకపోతే వాడు రేపు పొద్దున డాక్టర్ చలామణి అయితే ఇంకెంతమందిని చేస్తాడు. నాకైతే ఆయన శిక్ష పడాల్సిందే, వాడు డాక్టర్గిరి పోవాలి. ఆయనకి న్యాయంగా ఏం జరగాలో చట్టపరంగా శిక్ష పడాల్సిందే. ఆయనకి పడితేనే నాకు అప్పుడు నాకు మా అమ్మాయి ఆత్మశాంతి జరుగుతుంది సార్. చూడొచ్చు, ఏదైతే తన కూతురు ప్రీతి ఆత్మహత్యకు పాల్పడ్డాడో సైఫ్కు సరి అయిన శిక్ష పడాలి. కోర్టులో కూడా కొంత ఎవిడెన్స్లు తారుమారైతున్నట్టు తనకు అనుమానం వస్తుంది. కోర్టు కేసు కూడా చివరి వరకు నిలుస్తుందో లేదో తెలియట్లేదు. నేను ఒంటరినయ్యాను పోరాటం చేయడంలో, నేను ఒక్కరినే పోరాటం చేస్తున్నాను. కేవలం 97 రోజులు తనను ఏదైతే తనను సస్పెండ్ చేయడం అనేది కాదు, పూర్తిగా తనను డాక్టరేట్ తనను రద్దు చేయాలని చెప్పేసి అయితే ప్రీతి తండ్రి నరేంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.